సో, ప్రస్తుతం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోషన్ చేస్తున్న వాళ్ళందరి పైన ఆహ్, కొంతవరకు కేసులైతే నమోదు చేస్తున్నారు పోలీసులు. ఈరోజు తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది పైన డైరెక్ట్‌గా కేసులు నమోదయ్యాయి. ఈవెన్ వాళ్ళకి నోటీసులు కూడా వెళ్ళాయి. 2 గంటల లోపల వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోగా ఫోన్ కాల్స్ కూడా కట్ చేస్తున్నారు. ఈవెన్ దాదాపు అందరూ ట్రై చేసినా కూడా అలాంటివి ఏం జరగట్లేదు. కానీ ఇప్పుడు అసలు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న చోట చోట ఇన్‌ఫ్లుయెన్సర్స్‌నే మొత్తం ఫోకస్ చేస్తుందా? లేకపోతే పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. సినీ తారలు గావచ్చు, క్రికెట్ స్టార్స్ గావచ్చు. ఇలా చాలా మందున్నారు. వాళ్ళ పైన కూడా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి దీనంతటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి పీఓడబ్ల్యూ సంధ్య గారున్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది నేరమే ఖచ్చితంగా. కానీ ఇప్పటి వరకు మనకు చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్సే మనకు తెర మీద కనిపిస్తున్నారు. మరి పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ మనకెందుకు కనిపించట్లేదని మీరనుకుంటున్నారు? అసలు భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్ బ్యాన్. అవును. అసలు ఇది బెట్టింగ్ అనేది బ్యాన్ అయినా క్రికెట్ బెట్టింగ్లు చూసాం, రకరకాల బెట్టింగ్. ఇది రాను రాను చిన్న చిన్న వస్తువులు కొనుగోలుకు కూడా బెట్టింగ్ల వ్యాపారం. మా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, అయినా సరే పలానా 5 లక్షల వస్తువు కొంటాం అనడం, మనీ మొబిలైజ్ చేయడం, ఈ రకంగా బెట్టింగ్లలోకి వెళ్ళడం, మేము కొన్నాం మీరు కూడా కొనండి అని చెప్పడం. ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్లు, ఇన్ఫ్లుయెన్సర్స్, చిన్న చిన్న అదే వృత్తిగా చిన్న చిన్న యూట్యూబర్స్ ఫస్ట్ యూట్యూబ్ మొదలు పెడతారు, దాంట్లో ఆన్లైన్ బెట్టింగ్లు చేస్తారు. ఇట్లా రకరకాలుగా అసలు మేము ఏంటా కథ అని తెలుసుకుంటుంటే చాలా విషయాలు బయటపడుతున్నాయి. అసలు ప్రపంచంలో స్పోర్ట్స్ చుట్టూ బెట్టింగ్లు అన్ని చోట్ల సాగుతున్నాయి. యూరోప్ అంతా కూడా ఫుట్బాల్ ఇట్లా క్షణాల్లో పెడతారు. ఫుట్బాల్ కానీ లేదా స్పోర్ట్స్ మెయిన్ స్పోర్ట్స్ అన్ని క్రికెట్, అవును. అన్ని అన్ని ఆయా దేశాల్లో ఏ స్పోర్ట్స్ పట్ల జనాలకి క్రేజ్ ఉంటుందో ఆ స్పోర్ట్స్‌లో ఈ బెట్టింగ్స్ నడుస్తాయి. ఇట్లా నిమిషాల్లోనే పెడతారు. అది $20 పెడితే అది $100 అయిపోతుంది. $100 అయింది కదా అని ఈసారి $500 పెడతారు, పోతాయి. అట్లా ఈ బెట్టింగ్‌లలో వచ్చే వాళ్ళకి కొంత అయితే పోయే వాళ్ళకి ఎక్కువ. ఏ జూదాలైనా అంతే. పేకాట ఆడితే వచ్చినప్పుడు వచ్చి పోవడం అంటే వచ్చిందని అలా ఎగబడి చేస్తారు. కానీ చాలా మందికి పోతుంది. అది మనం పేకాటలో తెలుసుకున్నాం. చాలా మా చిన్నప్పటి నుంచి పేకాట ఆడి ఇలా నష్టపోయారు అనేది కూడా మేము విన్నాం. అట్లా ఏ జూదమైనా, ఏ బెట్టింగ్ అయినా ఆఖరికి అది వ్యసనంగా మారిందంటే దాంట్లో కొంతమంది నష్టపోక తప్పదు. కానీ ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటే తప్ప కొంతమంది బతకలేరు అన్నట్లుగా ఈ వ్యాపారాలు తయారైనాయి. అంటే ప్రజలకి ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్ని బలహీనతల్ని సొమ్ము చేసుకుందాం అన్నట్లుగా ప్రభుత్వాలు తగలబడుతున్నాయి. కొంతమంది సంస్థలు బెట్టింగ్ యాప్స్ నడిపేవాళ్ళు కావచ్చు. ఇప్పుడు చూడండి, ఐపీఎల్ వస్తుంది, రేపు ఎన్ని యాప్స్ పుడతాయో. ఇప్పటి వరకు ఉన్నవి కొన్ని ఇంకెన్ని వస్తాయో. అందుకని ఇవాళ ఏదో 11 మందికి నోటీసులు ఇచ్చి షో చేస్తే కాదు, ప్రతిదీ ప్రభుత్వాలు షోనే. వాళ్ళు వాటిని నిర్మూలించాలి, నిరోధించాలి అనే పద్ధతుల్లో ఎప్పుడూ లేరు. అట్లా ఉంటే ఇన్ని యాప్స్ ఎందుకు వస్తాయి, ఇంత వ్యాపారం ఎందుకు నడుస్తుంది? కాబట్టి కోళ్ల పందాల నుంచి మొదలు పెడితే ఐపీఎల్ క్రికెట్ వరకు బెట్టింగ్ల చుట్టూ వ్యవహారం నడుస్తోంది. ఈ బెట్టింగ్ల వ్యాపారాలని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పాలకులదే, ప్రభుత్వాలదే. కాబట్టి పాలకులు ఏం ఆలోచించాలి మేడం? ఇప్పుడు వీళ్ళ పైన కేసులు పెట్టడమా? లేకపోతే రూట్ కాజ్ అసలు ఎక్కడి నుంచి ఈ యాప్‌లు మొదలయ్యాయి? ఎక్కడి నుంచి ఈ గేట్‌వేలు, బ్యాంకింగ్ గేట్‌వేస్ ఎక్కడున్నాయి? వీటిపైన ఫోకస్ చేస్తే బెటర్‌గా ఉంటుందేమో కదా మేడం? ఖచ్చితంగా. అసలు గేట్‌వే ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఇవి గేట్‌వే ఆఫ్ తెలంగాణ కాదు. గేట్‌వే ఆఫ్ ఇండియా నా దృష్టిలో. బెట్టింగ్ యాప్స్ కానీ చాలా మనం పోర్న్ సైట్స్ తీసుకున్నా అంతే. గేట్‌వే ఆఫ్ ఇండియాలోనే పోర్న్ సైట్స్‌ని నిరోధించొచ్చు. అట్లా కాకుండా ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం ఎంతవరకు చేస్తది? కాబట్టి గేట్‌వే ఆఫ్ ఇండియాలోనే కంట్రోల్ చేయాలి. అట్లా కాకుండా లోకల్‌గా ఆయా స్టేట్స్‌లో ఎక్కడన్నా జరిగితే వాటిని కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ రకరకాలుగా రూపాలు మారుతున్నాయి. మనం చూస్తున్న యూట్యూబ్ ప్రమోటర్స్, చిన్న చిన్న యాక్టర్లు, చిన్న చిన్న యూట్యూబర్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే మార్కెటింగ్ అని అనుకుంటే తప్పు. అవి చిన్న స్థాయి. ఇంకా పెద్ద స్థాయిలో కూడా జరుగుతున్నాయి అనేది వార్తలు వస్తున్నాయి, అందరికీ తెలిసిన విషయాలే. కానీ వాటిని కట్టడి చేసే సత్తా ప్రభుత్వానికి ఉండాలి.
ఉందా అనేది ప్రశ్న. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎప్పుడు ఇప్పుడు ఈ చిన్న చిన్న యూట్యూబర్ల మీదనే మనం ఇప్పుడు ఫోకస్ పెట్టాము. ఈవెన్ రేపటి నాడు పెద్దవాళ్ళు కూడా బయటకు రావచ్చు. కానీ ఇప్పుడు ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో. వాటన్నిటిని దేన్ని పట్టించుకోకుండా జస్ట్ బెట్టింగ్ యాప్స్ మీదనే మనం 1 వీక్ నుంచి మీడియా మొత్తం ఉంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే మీడియా గాని, మీడియా చుట్టూ ఉండే సోషల్ మీడియా యూట్యూబర్స్ కానీ ఈ అంటే ఒక ఫ్రాడ్‌ని ప్రమోట్ చేయడం ఇదంతా. హ్మ్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అయినా లేదా యూట్యూబర్స్ ప్రమోట్ చేసే మార్కెటింగ్ అయినా, ఇన్‌ఫ్లుయెన్సర్స్ తీసుకొచ్చే ఈ ఈ మొత్తం కూడా ఫ్రాడే కదా అవును. అల్టిమేట్‌గా. అవును. ఒక ఫ్రాడ్‌ని మనుషులకు అలవాటు చేసి సంపాదించుకుంటున్నారు. మేము చూసారా? మేమెంత సంపాదించామో. హ్మ్. అది ఫ్రాడ్ కదా! ఖచ్చితంగా. ఆ ఫ్రాడ్‌ని మేము బైక్ కొనేసాం చూసారా? మా దగ్గర డబ్బులు లేకపోయినా మేము బైక్ అంటే నువ్వు ఎవరిని ముంచుతున్నావు? అమాయకులు అక్కడ బలవుతున్నారు. ఈ ఈ హ్మ్. వీళ్ళ వలన ఇప్పుడు ఒక రైతు పంట అమ్ముతాడు. పంట అమ్మి తిరిగి పంటకి పెట్టుబడో, పిల్ల పెళ్ళికో లేకపోతే ఏదైనా సర్జరీ చేయించుకుందామనో డబ్బులు బ్యాంక్‌లో ఉంటాయి. ఆ కొడుకులకి తెలుస్తాయి పాస్‌వర్డ్స్. పాపం ఈ యూట్యూబర్స్‌కి బలవుతుంది ఎవరు? అమాయకులు. ఆ పల్లెటూర్లలో అవును. ఉండే పేదవాళ్ళు లేదా రైతులు లేకపోతే ఇప్పుడు వాళ్ళ కష్టార్జితం ఒక రైతే కావచ్చు, ఒక చిన్న బిజినెస్ చేసుకునే వ్యాపారే కావచ్చు. ఆ డబ్బుని వాళ్ళు జమేసి ఇంకా పెద్ద ఆ బిజినెస్‌ని పెంచుకోవడానికి జమేసుకుంటారు. అవును. పెళ్ళిళ్ళకో, అవసరాలకో వాటిని జమేసుకుంటారు. చిన్న చిన్న వ్యాపారులు ఇవాళ పట్టణాల్లో. సో, సెల్ ఫోను అందరి దగ్గరే ఉంది. ఆహ్, అవును. ఆహ్, దాని దాని గురించి ఆ పరిజ్ఞానం ఉన్నోడికి, లేనోడికి కూడా సెల్ ఫోన్ ఎళ్ళింది. అవును. స్మార్ట్ ఫోన్స్ ఎళ్ళిపోయినాయి. జియో వాడు చాలా గొప్ప దేశానికి ఏదో సేవ చేసినట్టు భారతదేశ ప్రధాని పొగిడి పొగిడి ప్రజల మీద రుద్దిన జియో వాడు అందరికి అలవాటు చేశాడు. అవును. సో, ఈ జియో అందరి చేతుల్లోకెళ్ళిన జియో లేదా పోనీ స్మార్ట్ ఫోన్ అది కరెక్ట్‌గా ఎలా దాన్ని వాడాలో అందరికి తెలుసని మనం అనుకుంటే పొరపాటు. అట్లా వాళ్ళ తల్లి ఏముంది మా నాన్న నాకు 1,00,000 పెడితే 5,00,000 ఒస్తాయి. మా నాన్నకి కూడా థ్రిల్ చేస్తా అనుకుంటాడు ఒకడు. అది చెప్పాడు అబ్బాయి. హ్మ్. ఇంకొకడేమో మా నాన్న డబ్బు తీసుకొని నేను పెడతా. నాకొస్తాయి. నేను బైక్ కొనుక్కుంటా. ఆ తర్వాత మా నాన్న డబ్బులు మా నాన్నకే ఉంటాయి అనుకున్నాడు. హ్మ్. అట్లా వాళ్ళ ఒక 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 దాంట్లో అయితే ఒక తల్లి చాలా కష్టపడి పనిచేస్తుంది. హోటల్ నడిపి అయి చేసి, ఇది చేసి ప్రతి వాళ్ళకి క్యాష్ అక్కర్లేదు. క్యాష్ హ్యాండ్లింగ్ లేదు. మొత్తం గూడా ఆన్‌లైన్‌లు ప్లాస్టిక్ కరెన్సీలు వచ్చేసినాయి. హ్మ్. హ్మ్. అసలెప్పుడైతే డీమానిటైజేషన్ వచ్చిందో, డీమానిటైజేషన్‌తో పాటు అసలు డీమానిటైజేషన్ తీసుకురావడం వెనకే చాలా మంది ప్రయోజనాలున్నాయి. ఇట్లాంటి ప్రయోజనాలు. ప్రజల్ని ఇట్లా అవలగాళ్ళని జేయడానికి ప్రజల్ని పూర్తిగా ఆహ్, ఎందుకు కరెన్సీ ఉంటే ప్రాబ్లమ్ ఏంటి? అంటే హ్మ్. డీమానిటైజేషన్ పేరుతో అందరికి ఇవి తీసుకొచ్చి అందరిని వీటిలోకి నెట్టేసి, ఇవాళ ప్రతి వాడు స్మార్ట్ ఫోను, కార్డు. డిజిటల్ కరెన్సీ డిజిటల్ కరెన్సీ అయిపోయింది. సో, అవును. డిజిటల్ కరెన్సీ ఎక్కడికి తీసుకెళ్తుంది? దాన్ని ఎలా వాడాలో గూడా తెలియని వాళ్ళున్నారు. లేదా అమ్మ నాన్నలకు తెలీదు గాబట్టి సింగిల్ పేరెంట్స్, మదర్స్ నడిపే ఫ్యామిలీస్‌లో గూడా జరుగుతున్నాయి. ఓకే. కాబట్టి వాళ్ళేంటంటే అందరికీ ఎప్పుడూ డబ్బులు ఇట్లా ఫ్లోట్ అవ్వవు. కష్టపడి చిన్న చిన్న జాబులు చేసుకునేవాళ్ళు. హ్మ్. నెలకు 15,000, 12,000 చేసుకునేవాళ్ళు గూడా ఆ డబ్బులు దాచిపెట్టుకుంటారు. అవును. ఏదన్నా వాళ్ళ ప్లాన్ చేసుకుంటే ఒక ఇల్లు కొనుక్కోవాలనో, ఒక సైట్ కొనుక్కోవాలనో, ఒక పెళ్లి చేయాలనో, చదివించాలనో ఏదన్నా కావచ్చు. ఒక రోజుతో వాళ్ళకి డబ్బులు అందవు అందరికి. అవును. దాదాపు మిడిల్ క్లాసే ఎక్కువుంటారు. వాళ్ళు ఇంత జమేసుకుంటేనే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు, వాళ్ళ అవసరాలు తీరడానికి అది ఏదైనా కావచ్చు. అది ఒక హాస్పిటల్ ఖర్చులే కావచ్చు, పిల్లల చదువుల ఖర్చులే కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళ ఖర్చులే కావచ్చు. ఇంకొక వాళ్ళు వాళ్ళు తలపెట్టిన ఇంకో కార్యానికి సంబంధించిన డబ్బులే కావచ్చు. అవి వాళ్ళు జమేసుకుంటారు. ఆ జమేసుకున్న డబ్బులు పోతున్నాయి. అది వాళ్ళ పిల్లలే కావచ్చు. లేకపోతే ఒక్కోసారి వీళ్ళు ఎవరొకళ్ళ మీద డిపెండ్ అవుతారు. హ్మ్. డిజిటల్ కరెన్సీని వాడే క్రమంలో కో తీరిక లేకో, అది లేకపోతే వీళ్ళకి వాడడం చేతగాకో రాకు. చేతగాకో, హ్మ్. వాడడం రాకో అట్లా డిపెండ్ అయితే అట్లా పోయినయున్నాయి. కాబట్టి ఇవి ఎదుటి వాళ్ళ అవసరాలను తీర్చడం కోసం పెట్టుకున్న మనీ కొల్లగొడుతుంటే ఎక్కడి నుంచొస్తుంది? మీకు రైట్ రాయల్‌గా వచ్చే మనీయా? డబ్బులొచ్చాయి. మీరు హ్మ్. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లలో
అక్కడికక్కడ 100 పెడితే 200 వచ్చాయి, 200 పెడితే 500 వచ్చాయి. కానీ ఎక్కడ ఎవరిని మోసం చేయకుండా వచ్చిన డబ్బా, ఎవరి హార్డ్ అండ్ మనీ అక్కడ ఎవరైనా క్యాపిటల్గా పెట్టి రొటేట్ చేస్తున్నారా? ఈ స్పోర్ట్ని మేము ఎంకరేజ్ చేయడానికి, ఈ గేమ్ని సపోజ్ ఐపీఎల్ తీసుకో, ఈ ఐపీఎల్ని మేము ఎంకరేజ్ చేయడానికి అంబానీలు ఆదానీలు తీసుకొచ్చి ఆడు 100 కోట్లు పెట్టాడు గేమింగ్ చేసుకోండి అని పెట్టారా? ఏంటి ఈ మనీ ఎక్కడిది? ఎక్కడి నుంచి కొట్టి ఎవరికి సర్క్యులేట్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి దోచేసి, ఎక్కడి నుంచి ఎవరి జేబులు చిల్లులు చేసి, ఎవరి బ్యాంకులు ఖాళీ చేసి, ఎవరిని మోసం చేసి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ మోసం అనేది తెలివిగా మార్చడం. ఈ యూట్యూబర్స్ ఓదరగొట్టేది అదే కదా. యూట్యూబర్స్ కానీ ఒక మోసం, అది మోసంలాగా కూడా కనిపించదు అనమాట. అది వాడి తెలివిలాగా చూపించుకుంటారు. ఒక్కొక్కళ్ళు వైనాలు పోతూ, వంకర్లు పోతూ, పూజలు కొట్టుకుంటూ, ఆడాళ్ళ మగవాళ్ళ నేను చెప్పట్లేదు, అది ఎవడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ మీరేం చేస్తున్నారు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ చైన్ మార్కెటింగ్స్ తీసుకోండి, ఈ బెట్టింగ్ యాప్స్ తీసుకోండి, ఏ రకమైన జూదాలు తీసుకోండి, అవి మనం రేసెస్ చూస్తున్నాం. హార్స్ రేస్ నుంచి క్యాసినోల వరకు అవే కదా. పోగొట్టుకునేవాడు పోగొట్టుకుంటూనే ఉంటాడు, పొందేవాడు పొందుతాడు. దాన్ని చూపించి అది పెద్ద ఇది చాలా పెద్ద విషబలం. దాన్ని మనం ఎక్కడా దీన్ని అంతం చేయగలం అనేలాగా ఏం లేవు. బడా బడా బాబులు ఉంటారు, పాలకులు ఉంటారు, అన్ని చాలా దేశాల్లో అఫీషియల్ గా కూడా ఎంతో కొంత ఇప్పుడు మనకు ఉంది. రేసు నడవట్లేదా? ఇక్కడనే ఉంది. అట్లా చాలా చోట్ల చాలా రకాలుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. అది పరిమితి దాటి ఇప్పుడు హార్స్ రేస్ ఉంది, అక్కడ బెట్టింగ్లు ఉన్నాయి. అక్కడ పోయి పలానా గుర్రం మీద పెడితే అది జాక్పాడు కొట్టిందని నాకు కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే మేము వాళ్ళ యూనియన్తో పనిచేసాం కాబట్టి కొంచెం ఐడియా. నేను ఆ రేస్ కోర్స్ యూనియన్ అధ్యక్షురాలుగా చేసాను. అంటే అక్కడ ఎంప్లాయీస్ స్టాఫ్ వాళ్ళ బెనిఫిట్స్ కోసం. సో ఇట్లా చాలా మంది పనిచేస్తారు అక్కడ, 2000 మంది పైగా. సో నేనేమంటున్నానంటే అక్కడికి పోయి వాడు ఏదో బెట్టింగ్ కాస్తాడు, అది వేరు. ఇది మన ఇంట్లో అసలు పక్కోడికి కూడా తెలియకుండా మన రహస్యంగా మన స్మార్ట్ మూడో కంటికి ఏంటి అసలు ఈ కంటికి తెలవకుండా కూడా చేస్తారు. అంటే స్మార్ట్ ఫోన్ లో క్షణాల్లో గల్లంత అయిపోతున్నాయి. కాబట్టి ఇది మరీ నియంత్రణ లేని వ్యవహారంగా మారింది. సరే, బెట్టింగ్లు ఏ సమాజంలో అయినా ఏ దేశంలో అయినా ఎంకరేజ్ చేస్తున్నారు పాలకులు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ట్యాక్సుల కోసమో ఇంకోటో రెవెన్యూ. అల్టిమేట్ గా మద్యం నష్టం అని తెలిసినా మద్యం రుద్దుతారు. అంటే నేనంటున్నా వీళ్ళ రెవెన్యూ కోసం ఏదైనా రుద్దుతారా జనం మీద? ఇంకెందుకు డ్రగ్స్ మంచిగా ప్రభుత్వమే కౌంటర్లు పెట్టి డ్రగ్స్ అమ్మమనండి. కొనేవాడు ఉన్నాడు, వైన్ షాపులు అమ్మినట్టే వైన్ అమ్మినట్టే అవి కూడా అమ్మనండి. కొనేవాడు ఉన్నాడు కదా, వాడు కొంటున్నాడు కాబట్టి ఒట్టిగా అది అక్రమంగా తరలిపోతుంది, అక్రమంగా జనాలు డబ్బులు చేసుకుంటున్నారు, అదేదో మేమే అఫీషియల్ చేస్తాం అని. అంటే దేనికి ఒక లిమిట్ లేదా అసలు? ఇవాళ ఈ బెట్టింగ్లు, ఆన్లైన్ యాప్స్ ఏదో సడన్ గా హల్చల్ చేయడం, కొన్నాళ్ళు డ్రగ్స్ అని హల్చల్ చేస్తారు, డ్రగ్స్ యథావిధిగా నడుస్తాయి. కొన్నాళ్ళు బెట్టింగ్ యాప్స్ మీద హల్చల్, ఇప్పుడు వారం నుంచి అది నడుస్తుంది. ఈ హల్చల్ అయినాక మళ్ళీ ఇది పెద్ద హైప్ క్రియేట్ చేసి అసలు తెలవనోడికి అర్థం కానోడికి అర్థం చేయించి, తెలవనోడికి తెలియజేసి, ఇంకా ఇప్పుడున్న ఎడిక్ట్ అయిన వాళ్ళకన్నా ఎక్కువ సంఖ్యలో జనాల్ని తయారు చేయడానికి తీసుకొచ్చే కన్నా చేస్తే స్ట్రిక్ట్ గా చేయాలి ప్రభుత్వాలు. తెలవనోళ్ళు కూడా ఇది అర్థమయ్యేలాగా చేస్తున్నారు. కానీ ఇంతవరకు 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు. అసలు ప్రజాప్రతినిధులు ఎవరు దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు. జస్ట్ పోలీసులు మాత్రమే వీళ్ళపైన కేసులైనా వీళ్ళని పట్టుకొస్తున్నాం అని చెప్పేసి కొంతమంది పేర్లు బయట తీసుకొస్తున్నారు అంతే. ఎవరన్నా కొద్ది మంది ఇది యూత్ చెడిపోకూడదని నిజాయితీగా చేస్తే చేయొచ్చు. నాకు దీని మీద అంచనా లేదు, అవగాహన లేదు. అంటే యూత్ చెడిపోతున్నారు, ఇది నష్టము, ఇది మోసము, ఇది గ్యాంబ్లింగ్ టైప్ కాబట్టి చెయ్యొద్దు అని ఎవరైనా పూనుకుని చేస్తే మనం అప్రిషియేట్ చేద్దాం. కానీ ఆ పనిలో కూడా నిజాయితీ ఉండాలి. అది హైప్ చేసుకోవడం, పబ్లిసిటీకి కాదు, నిజాయితీగా ఒక మోసానికి ఎక్కువ మంది గురి కావద్దు. ఒక సెలబ్రిటీ చేస్తుంది, ఒక హీరోయిన్ చేస్తుంది, ఒక యూట్యూబర్ చేస్తాడు, కానీ అది మోసమే అయినప్పుడు, అది గ్యాంబ్లింగ్ అయినప్పుడు, ఆ గ్యాంబ్లింగ్కి ఇంకొకళ్ళ జీవితాలు బలి కావద్దు, నష్టపోవద్దు. అవతల లబోదిబ్బమని అంటున్నారు, అదైతే మనకు కనపడుతుంది, అప్పుడప్పుడు బయటికి వస్తున్నాయి. ఒక రైతు అకౌంట్లో డబ్బులు ఖాళీ, పంట అమ్మిన డబ్బు ఖాళీ, వాడు ఏడ్చుకుంటూ గుండెపోటు. ఒక పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు, అది చూసాం కదా. ఆ పిల్లాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే తండ్రి డబ్బులు బెట్టింగ్ లో వాడేశాడు.
తండ్రి తెల్లారి బ్యాంకుకి వెళ్తాడు, వాడు చెప్పాడు నేను బ్యాంకుకి వెళ్తున్నా అని. కాబట్టి నాన్న బ్యాంకుకి వెళ్తున్నాడు, విషయం తెలిసిపోతుందేమో అనుకున్న రోజు వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. కాబట్టి అమాయకులు చచ్చిపోతా అనుకో, ఇంకొక అమాయకులు వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ రెక్కల కష్టం దోచేసి అనుకో, వాడినప్పుడు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత పాలకులది, పోలీసులదే. కాబట్టి పోలీసులు ఆ ఉద్దేశంతో గనక ఇది చేస్తే మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఇది ఏదో డ్రామా లాగా క్రియేట్ చేసి, కొంత హైప్ చేసి, సెన్సేషన్, ఒక 10-20 మందిని భయపెడితే మళ్ళీ ఆ 20 మంది దగ్గర డబ్బులు పుచ్చుకుని ఇప్పుడు అరెస్ట్ అవుతామన్న భయంతో అందరూ మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేసుకోవడానికి ఎవడు సిగ్గుపడడు, తప్పులు చేయడానికి సిగ్గుపడరు. అది తెలివిగా భావించుకుని అక్రమంగా సంపాదించుకుంటారు. ఆ తర్వాత మేనేజ్ చేయడానికి సిగ్గుపడరు. ఆ తర్వాత వాటిని డబ్బులు తీసుకుని మేనేజ్ అవ్వడానికి పోలీసులు సిగ్గుపడరు. కాబట్టి కొంత సిగ్గుమాలిన వాళ్ళందరూ కలిసి అడ్డంగా సంపాదించుకోవడానికి ఇటువంటివన్నీ నడిస్తే ఉపయోగం ఏంటి? కాబట్టి ఎవడైనా చేస్తే స్ట్రిక్ట్ గా చేయాలి. ఏ పోలీసులైనా చేస్తే వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళని నియంత్రిస్తే, కంట్రోల్ చేస్తే ఈ మోసాలని, ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్లు, రకరకాల మోసాలు ఇవి. కాబట్టి యూత్ కష్టపడి బతకండి అని చెప్పాల్సిన చోట అడ్డదారుల్లో బతకండి అని అనేక మార్గాలు చూపిస్తుంటే అవి అడ్డదారులు అని అర్థం చేయించాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీసులది ఉంటుంది, మీడియా కూడా ఉంటుంది. అంటే మీడియా ఆ రోల్ ప్లే చేయాలనేది నాకు. మేడం ఇప్పుడు ఇది ఇతను హర్ష సాయి, ఇతను చెప్పేది ఒకసారి వినండి. చేసేదంతా పోల్చుకో, నేను చేయలేదు అనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే డైరెక్ట్ గా వాళ్ళకే వెళ్తారు. అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అలాని ఏ పడితే మేము చేయం. బ్యానర్ లిస్ట్ లో లేనివే మేము చేస్తాం. ఒకవేళ డబ్బులే కావాలి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయాలంటే వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి. అందరికి మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము ఏ రోజు అయితే అలా తీసుకోలేదండి. ఇది ఇతని స్టేట్మెంట్ మేడం. అంటే అసలు అతను నాకు అతను ఏమి అంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం, బ్యానెడ్వి కానివి మేము చేస్తున్నాం. అదే నేను ఇందాకే చెప్పాను, వీటన్నిట్లలో ప్రభుత్వాల ఆమోద ముద్రలు వేసుకుని కొంతమంది, ఇప్పుడు అతను ఏమంటున్నాడు, బ్యానెడ్ కానివే నేను చేస్తున్నా, మా దగ్గర క్యూ కడుతున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరు పెడుతున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం పెడుతున్నారు? వీళ్ళు మేము మంచి కోసమే ఉపయోగిస్తున్నాం అని వీళ్ళు చెప్పుకుంటే సరిపోతుందా? మీరు మంచి కోసం అందరూ మరి అటువంటిప్పుడు వీరప్పని ఎందుకు చంపారు, వీరప్పని స్మగ్లింగ్ చేశాడని? అతను మంచికే ఉపయోగించాడు. రాబిన్హుడ్ స్టోరీ నుంచి ఇప్పటి వరకు నక్సలైట్లు కూడా మంచిగా చేస్తారు, వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? అంటే వాళ్ళందరూ చట్టబద్ధంగా లేరని మాట్లాడుతున్నారు కదా. మరి అసలు మంచి చేసేవాళ్ళు, త్యాగాలు చేసే వాళ్ళనేమో చంపుకుంటూ, వీళ్ళందరూ మేము మంచిగా చేస్తున్నామని చెప్పి బెట్టింగ్ యాప్స్ నడుపుతూ బ్యానెడ్ కానివి చేస్తున్నాము, లేకపోతే మనీ అనేది వీడు ఎవడండి డిసైడ్ చేయడానికి? మనీ మిస్యూజ్ కాకుండా ప్రాపర్ యూజ్ చేస్తున్నామని చెప్తున్నాడు. కానీ ఇవన్నీ ప్రభుత్వం ఏ మేరకు అనుమతి ఇచ్చింది దేశంలో, అది మాట్లాడాలి. కాబట్టి ఎన్ని చెప్తారు, ఎన్ని రకాల అక్రమాలని లీగలైజ్ చేసే అవకాశాలు ఉంటే అన్ని అక్రమాలను లీగలైజ్ చేసుకోవడానికి జనం ఇట్లా సిద్ధంగా ఉంటారు. అది అక్రమమా కాదా భారతదేశంలో? ఖచ్చితంగా. ఆన్లైన్ బెట్టింగ్లైనా లీగల్ కానప్పుడు వాటిని లీగలైజ్ చేసి మాట్లాడడం, బ్యానెడ్ ఏంటి, బ్యానెడ్ కానివేంటి, అన్బ్యానెడ్ ఏంటి? కాబట్టి అసలు ఏ బలహీనతనైనా సొమ్ము చేసుకోవడానికి సిద్ధపడడం ఒక తప్పు అయితే, ఆన్లైన్ బెట్టింగ్స్ వాటిని లీగలైజ్ చేసే ప్రయత్నం, అఫీషియల్ గా నడపడం, అంటే అఫీషియల్ గా నడుపుతున్నట్లుగా వాళ్ళు ఫోజులు కొడుతున్నారు. అందరు కను కప్పి అందరి రకరకాల ఇగ్నోరెన్స్ని క్యాచ్ చేసుకుంటూ కనుగప్పి నడిపేవే తప్ప ఇవి లీగలైజ్డ్ కాదు. కానీ వాటిని లీగలైజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఆ రకరకాల పేర్లు వాటికి తగిలిస్తున్నారు. ఏవో పేర్లతో పర్మిట్స్ తీసుకోవడం, ఏదో పేర్లతో లైసెన్సులు తీసుకోవడం.
కాబట్టి ఈ ఆన్లైన్ యాప్స్ని కంట్రోల్ చేయాలి. ఇదేదో ఒక పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు. ఆయా ప్రభుత్వాలకి ఆ విల్ ఉండాలి. ఆయా ప్రభుత్వాలు వీటి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో కేటీఆర్ అప్పుడు ఒక ప్రయత్నం చేసినట్టు నాకు గుర్తుంది. బీఆర్ఎస్ టైంలో కేటీఆర్ గారు ఒక ప్రయత్నం అప్పుడు ఏదో చేసినట్టున్నారు. అది కూడా తెలుసుకోవాలి. అంటే కొంత అప్పుడు యాప్స్ వీటిని ఇట్లాగే అడ్డగోలుగా చేస్తే కంట్రోల్ చేశారనేది వార్త వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. అది ఆ తర్వాత ఏమైందో తెలీదు, చూడాలి. కాబట్టి వీటిని నియంత్రించాలి, వీటిని డిస్కరేజ్ చేయాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అంటే ముఖ్యంగా ఇప్పుడు హడావిడి చేసి ఇప్పుడు 11 మంది మీద కేసులు పెట్టి తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ కనుమరుగైపోతే తర్వాత ఏంటి పరిస్థితి అని చెప్పేసి, అంటే ఒక పక్క పోలీసులు కానీ ఇటు పక్క మీడియా కానీ ఎవరైనా సరే దీన్ని ఒకసారి కంటిన్యూ చేస్తూ ఒకసారి చూపిస్తూ, అంటే మొట్టమొదటి నుంచి ఎండి సజ్జనార్ దీనిపైన ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ గేమింగ్ కానీ అసలు ప్రమోట్ చేయకండి, వాళ్ళు చేసిన వాళ్ళని వాళ్ళకు రిపోర్ట్ కొట్టండి, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లకు రిపోర్ట్ కొట్టండి అని చెప్పేసి ఆయన చెప్తూనే ఉన్నారు. ఇక మొన్నటి నుంచి అంటే దాదాపు ఒక 3-4 రోజుల నుంచి మాత్రం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఇదే ఫోకస్ అంటే మొత్తం ఆగిపోయేదాకా, అంటే ఎక్కడి నుంచి ఈ గేట్వేస్ ఓపెన్ అయ్యాయి అండ్ ఎక్కడ ఈ బ్యాంకింగ్ సిస్టమ్ నడుస్తుంది, ఎక్కడ వీళ్ళకు డబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ రూట్ కాజ్ ఏంటో అవి కనుక్కొని అక్కడి నుంచి క్లోజ్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని పోనీ స్టార్స్ నైనా సరే వాళ్ళని అరెస్ట్ చేసి ఆపేస్తారా అనేది ఎదురు చూడాల్సింది. మరి ఇక్కడ నుంచి ఆపుతారా, మరి లేకపోతే ఆ రూట్ కాజ్ ఏంటో అది కనుక్కుంటారా అనేది ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా నిలిచిపోయింది. మరి ప్రభుత్వాలు కూడా దీనిపైన ఫోకస్ పెట్టి మరి ఏమైనా రెస్పాండ్ అవుతాయా అనేది కూడా ముందు చూడాల్సిందే.